అదిగదిగో 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 అదిగో మన సాయి జనం శేఖరన్న వస్తున్నాడదిగో అదిగదిగో 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 అదిగో మన సాయి జనం శేఖరన్న వస్తున్నాడదిగో బస్తి బస్తి గల్లి గల్లి ప్రతి ఇంటికి వస్తుండు మనలో నా ఒక్కటిగా మన మధ్యకు వస్తుండు. ఎక్కువ సాయం చేసి ఎక్కువ పోస్టులు వాట్సాప్లో పెడుతున్నారు సాయి శేఖర్ అంటున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఇది అవాస్తవం అండి. విషయం ఏంటంటే నేను కూడా ఫేస్బుక్లో నేను చూస్తూ ఉంటుంటాను. ఇక కొంతమంది ఏం చేస్తుంటారు అంటే అది మన జర్మనీ దేశంలో మనకు కావలసిన నిత్యావసర వస్తువులు అక్కడ దానికి ఇట్లా పెట్టేసి వెళ్ళిపోతారు, మన దగ్గర ఫోటోలు దిగుతారు. ఇవన్నీ అంటే నేను దీనికి అంగీకరించాను. ఎందుకంటే మన దేశం చాలా పాపులేషన్ కలిగిన దేశం ఒకటి, రెండవది నీడీ పీపుల్ చాలా ఎక్కువ ఉండేటప్పుడు రెండవది. నిజంగా కూడా జర్మనీ దేశంలో అక్కడ దానికి ఏదో వాల్కి ఒక 20 ప్యాకెట్లు పెట్టిన ఫోటో బాగా వైరల్ అయింది. అట్లా ఒక 20 ప్యాకెట్లు అట్లా పెట్టేసేసి మనము అవసరం ఉన్న వాళ్ళని తీసుకోమని చెప్పే అంత తక్కువ మంది నీడీ పీపుల్ లేరు మన దగ్గర. మనము వేల సంఖ్యలో పంచితే కూడా తట్టుకోలేనంత జనాలు మీద పడి మనం తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో బలవంతునికి మాత్రమే ప్రతిదీ దొరుకుతుంది తప్పితే బలహీనునికి దొరకదు. నిజంగా ఆపదలో ఉన్నవాడికి ఆకలి అయినప్పుడు వాడి దాకా రాదు. ఇది గమనించే మేము సిస్టమేటిక్గా ఏది చేసినా సిస్టమేటిక్ చేసుకుంటూ వస్తాం. ఇంకొకటి ఏంటంటే ఈ ఫోటోలు వీడియోలు అనేటివి అవసరం, ఎంతమంది ప్రచారం చేసుకోవద్దు అన్న అవసరం. నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే మరి నాచారం డివిజన్లో నేనేదో 300 మందికి నిత్యావసర వస్తువులు ఇస్తా అనుకున్నోడిని ఇలా నేను సుమారు 3,500 మందికి ఇవ్వడము, ఇతర వ్యక్తులతోటి ఒక 200, 400 అంటే సుమారు 3,900 నుంచి 4,000 మందికి నేను నిత్యావసర సరుకులు పంపిణీ చేయగలిగినానంటే నేను ఈ తీసినటువంటి ఈ ఫోటోలు ఈ వీడియోల వల్లనే ఈ వీడియోలు బయటి వ్యక్తులకు చేరి శేఖర్ ఇంత బాగా కార్యక్రమాలు చేస్తున్నావు, నువ్వు నీకు ఇంకేమైనా అవసరం ఉందా అని చెప్పేసి దాతలు ముందుకొచ్చిండ్రు. ఫోటోలు వీడియోలు అనేటివి ప్రచారం కోసమే అనుకుంటే మాత్రం తప్పు. దాని ద్వారా పాజిటివ్గా డోనర్స్ రావడం కానివ్వండి. ఇంకొకటి ఇచ్చిన డోనర్ సపోజ్ మీరు నాకు ఒక 50,000 ఇచ్చిండ్రు, మీరు 50,000 ఇచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నానో మీకు ఎట్లా తెలవాలి? ఈ లాక్డౌన్ సమయం పేపర్లల్లో పేపర్లు చిన్నగా అయిపోయినాయి. అంటే చిన్న ఈ డివిజన్లో జరిగే వార్తలు రాకపోవచ్చు, టీవీలలోనా అంత కవరేజ్ రాదు, అంటే స్టేట్ వైడ్లో టీవీలో అయితే మాది రాదు. మరి శేఖర్కి 50,000 ఇచ్చిన వ్యక్తి శేఖర్ ఏం చేస్తుండో తెలుసుకోవాల్సిన ఉన్నది కదా అవసరం. నా 50,000 నేను ఇచ్చిన మళ్ళీ శేఖర్ ఏం చేస్తుండో తెలవాలి కదా. అట్లాంటప్పుడు ఈ సోషల్ మీడియా చాలా పనిచేస్తుంది. నాకు 50,000 ఇచ్చిన వ్యక్తికి సోషల్ మీడియాలో నేను చేస్తున్న కార్యక్రమం ఈరోజు 500 మందికి ఈ ఏరియాలో గ్రాసరీస్ డిస్ట్రిబ్యూషన్ చేసినాము అని చెప్పి ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడితే నాకు 50,000 ఇచ్చిన వ్యక్తి ఆ ఫేస్బుక్లో పోస్ట్ చూసి ఆ వీడియో చూసి ఇప్పుడు పోస్టులో మనం ఒక్కరికి ఇచ్చిందే చూడిపోయగలుగుతాం, మన వీడియోలో మాత్రమే మనం ఎంతమందిని మొబిలైజ్ చేసి ఎంతమందికి ఇచ్చినాము అనేది ఆ వీడియోని చూపించగలుగుతాం. కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ ప్రచారం చేసుకుంటుర్రు, ఫేస్బుక్లో పెట్టుకుంటారు, వాట్సాప్లో పెట్టుకుంటారు అనే దానికి నేను అవసరమే. ఇట్లాంటివి చేసేవారు ఉంటే ఇంకొకటి కొంతమంది పాజిటివ్గా ఆలోచన చేస్తారు. మా దగ్గర నాచారంలో శేఖర్ ఏం చేస్తున్నాడు, శేఖర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు, శేఖర్ నాచారంలో చేసిండు కదా, మనం కూడా చేద్దాం అని కాంపిటీషన్గా ఫీల్ అయ్యి నాతో పాటు నాకంటే మంచి చేయాలనే ఆలోచనతోటి నాకు కాంపిటీషన్గా సేవ చేద్దామని చెప్పి చాలామంది నా ఫోటోలను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా చాలామందికి సేవ చేసిన వాళ్ళు చాలామంది. మనము ప్రతిదీ నెగిటివ్గా ఆలోచన చేస్తే నెగిటివే ఉంటుంది. శేఖర్ చేస్తున్నాడు మనం ఎందుకు చేయొద్దని చేసిన వాళ్ళు చాలామంది, నా మీద కోపంతో కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. తద్వారా నాచారంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఏదో విధంగా లాభమే జరిగింది కదా తప్ప నష్టం జరగలేదని తెలియజేస్తాము.